హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అనమాట. సండే రోజుని నేనైతే ఏమేం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే వీడియో అయితే చూసేయచ్చు. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు బయట కొంచెం నాయిస్ అయితే వినిపిస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ క్లీన్ చేసినవి ఇవన్నీ ఉంటాయి కదా, సో ఫస్ట్ అవి అయితే సర్దాలి. అంతకంటే ముందుగా ఇక్కడ రైస్ కడిగేసి పెట్టేస్తే ఒక పని అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ రైస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇంకా ఆయన అయితే లేరనమాట, ముందు రోజుని హైదరాబాద్ అయితే వెళ్ళారు. ఇంకా హన్విత నేనే కదా అని చెప్పేసి రైస్ అయితే కొద్దిగానే వండుతున్నాను అనమాట. ఇలా రైస్ అయితే డైరెక్ట్గానే ఇలా కడిగేసి అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా ఎసరు పెట్టడం అలాంటిది అయితే ఏమీ చేయను. సో తక్కువ రైసే కదా అని చెప్పేసి ఈ విధంగా కడిగేసి వాటర్ ఫిల్ చేసి అయితే పెట్టేస్తాను. ఇంకా హన్విత అయితే మ్యాంగో కట్ చేయమంది. ఫస్ట్ ఈ రైస్ కడిగేసి పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ లోపు మ్యాంగో కట్ చేద్దాం కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ని అయితే క్లీన్ చేసేస్తున్నాను. సో 2 టైమ్స్ ఇలా క్లీన్ చేసి దీంట్లో వేరే వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, సో అది ఫిల్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను అనమాట. అది ఉడికేలోపు ఇంకా మ్యాంగో కూడా కట్ చేసేసాను. హన్వితకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. సో ఇంకా లేచిన దగ్గర నుంచి మ్యాంగో ఉంటుందని చెప్పేసి ఇంకా తీసాను అనమాట. సో చెల్లి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది కదా మ్యాంగోస్, ఒక 30 వరకు ఎన్నో తెచ్చింది. అందులో ఇంకొక 4 or 5 ఉన్నాయి. సో ముగ్గిన ఒకటి ఉంటే అదైతే కట్ చేసి ఇచ్చాను. ఇంకా ఇంట్లో అయితే మొత్తం వేసేస్తుందని చెప్పేసి బాల్కనీలో కూర్చోబెట్టి తినమని చెప్పాను అనమాట. బయటకు అయితే వెళ్తున్నాము, అక్కడ అందరూ కూర్చొని మ్యాంగోస్ తినేసామన్నమాట. బయట కూడా కొంచెం చల్లగా ఆ రోజు నైట్ అయితే చాలా ఫుల్గా వర్షం వచ్చిందనమాట. మార్నింగ్ అయితే ఏం రాలేదు, కానీ నైట్ 11:30 తర్వాత నుంచి వర్షం అయితే చాలా ఎక్కువగానే వచ్చింది. ఇంక ఇదిగోండి చూసారు కదా, వాతావరణం అయితే ఇలా కూల్గా అయితే ఉంది. ఇంకా బాగుంది కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. ఆ తర్వాత ఇంకా రైస్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే ఆ రోజు పీతల కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి చొప్పెల నుంచి అత్తయ్య గారు అయితే పంపించారు. ముందు రోజు అయితే ఆయన హన్వితని తీసుకోవడానికి వెళ్ళారనమాట. బర్త్డే అప్పుడు తీసుకువెళ్ళారని చెప్పాను కదా, సో ఇంకా తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు పీతలు అయితే ఇచ్చారనమాట. అందులో కొన్ని అయితే పాడైపోయినాయి, ఒక 3 ఎన్నో బాగున్నాయి అంతే, చిన్న చిన్నవి అనమాట. సో అవైతే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి ఫ్రైడే తీసుకొచ్చారు, సాటర్డే అన్వి తినాం కాబట్టి సండే అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తర్వాత లంచ్ ఇవన్నీ ఏమీ షూట్ చేయలేదు. ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంటికి తమ్ముడు వచ్చాడనమాట. సో తమ్ముడు వస్తే హన్వితకి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాడు, చాక్లెట్స్ తీసుకొచ్చాడు. అండ్ అలాగే మాకు స్వీట్స్ ఇంకా మిక్చర్ ఉంటుంది కదా, ఇవన్నీ తీసుకుని అయితే వచ్చాడనమాట. ఈవినింగ్ వచ్చేసరికి 4:30 అలా అవుతుంది. ఇంకా తర్వాత వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా డిన్నర్ చేయడం అయితే ఏమీ షూట్ చేయలేదు. ఆ రోజు ఈవినింగ్ అయితే మళ్ళీ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ పీతల కర్రీ ఉంది కదా, సో ఆ రెండింటితో అలాగా మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. ఆయన అయితే సాటర్డే హైదరాబాద్ వెళ్ళారు. ఇంకా సండే మిడ్ నైట్ అయితే వచ్చారనమాట. అంటే 2:30 అలా అవుతుంది. ఇంకా సండే రోజు నైట్ అయితే ఇక్కడ పూరి కోసం అనే చెప్పి పిండి అయితే కలుపుతున్నాను. ఇది వచ్చేసి ఆడిచ్చిన పిండి, ఇంకోటి వచ్చేసి కొన్న పిండి అనమాట. ఇవేమో తమ్ముడు నేను అంతకుముందే బయటకు వెళ్ళి ఇంకా ఆయిల్ ఇవన్నీ లేవని చెప్పేసి తీసుకుని వచ్చాను అనమాట. శనగపిండి ఇవన్నీ తీసుకుని వచ్చాను, అంటే పూరి ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి ఇలా పిండి అయితే కలిపేసి పెడుతున్నాను. హన్విత ఎప్పటి నుంచో అడుగుతుంది పూరి అని చెప్పేసి. సో ఇంకా అలాగే తమ్ముడు కూడా వచ్చాడు కదా, కొంచెం స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇలా పూరి అయితే ప్రిపేర్ చేస్తాను. సో కొంచెం ఎక్కువ డేస్ అయ్యింది పిండి ఆడిచ్చి, అందుకని చెప్పేసి ఇలాగా జల్లిస్తున్నాను అనమాట. ఏమైనా పురుగులు ఉంటాయేమని చెప్పేసి, ఏమీ లేవు, బాగానే ఉంది, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇలా అయితే జల్లిచ్చాను. ఆ తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే పంచదార వేసి అయితే పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందులోకి కొంచెం బాగా వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ముందు రోజు నైటే ఇలాగ కలిపేసి పెట్టేస్తాను. చపాతీ చేసినా కూడా ముందుగానే కలిపి అయితే పెడతానమాట, అప్పుడైతే బాగా వస్తాయి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకుంటే బాగుంటుంది. నేను వేయడం మర్చిపోయాను, కలిపిన తర్వాత గుర్తొచ్చిందనమాట. ఇంకా అప్పుడు మనం ఏం చేయలేం కదా, అందుకని చెప్పేసి ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. ఇదిగోండి సాల్ట్ అండ్ అలాగే కొంచెం పంచదార వేసి
పిండి మొత్తం కలిపేసి పక్కన పెట్టేశాను. నేను కలుపుతానని చెప్పేసి ఇదిగోండి అన్విత కూడా వచ్చింది ఇంకా. సో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఈ పిండితోటి. కలిపిన తర్వాత పిండి అయినా కూడా ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. దీన్ని కలిపేసి పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తీసి కాసేపు బయట పెట్టి కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పూరీలు అనేవి చేసుకోవడమే. ఇంక ఇదిగోండి ఇక్కడైతే దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నైట్ అయితే ఏమీ వీడియో షూట్ చేయలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా. సో ఇంకా డైరెక్ట్ పూరీలు ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేశాను. అండ్ కర్రీ కూడా ఏమీ షూట్ చేయలేదు, చేశాను. బంగాళదుంప శనగపిండితో కర్రీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. సో కర్రీ అనేది చూపిస్తాను, కానీ ప్రిపరేషన్ అనేది ఏమీ నేను షూట్ చేయలేదు. ఇంక ఇదిగోండి ఇక్కడ పూరీలు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. టైం వచ్చేసి 8 అలా అవుతుంది. ఇంకా పూరీలు వేసేస్తున్నాను అనమాట. అన్వితకి, తమ్ముడికి, నాకు పూరి, ఆయన అయితే చపాతీ ప్రిపేర్ చేయమన్నారు. సో ఆయన కోసం అయితే చపాతీ చేసి పక్కన పెట్టాను అనమాట. సో ఫస్ట్ అయితే పూరీలు ప్రిపేర్ చేసేస్తున్నాను. చూసారు కదా పంచదార వేయడం వల్ల కలర్ అయితే ఈ విధంగా వచ్చినాయి. ఫస్ట్ వేసింది అయితే కొంచెం ఆయిల్ బాగా వేడెక్కలేదనమాట. సో ఎక్కువసేపు ఫ్రై అవ్వడం వల్ల కొంచెం క్రిస్పీగా అయిపోయింది, చాలా గట్టిగా ఉందనమాట. నేను తీసి పక్కన పెట్టేశాను. మిగిలినవన్నీ బాగానే వచ్చినాయి, కొంచెం ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకున్నాయి. సో దేనివల్ల నాకు అర్థం కాలేదు. ఇంక ఇదిగోండి పూరీలు అయితే ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇంకా లోపల తమ్ముడు అన్విత అయితే ఆడుకుంటున్నారు. ఆయన కూడా వచ్చేసారు కదా, ఫ్రెష్ అవుతున్నారు. సో 2:30 ఆ టైంకి వచ్చారనమాట హైదరాబాద్ నుంచి. ఇంకా వస్తూ మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గర ఆగిపోయి నెక్స్ట్ 7:30 ఆ టైం అవుతుంది. ఆ టైంకి అయితే వచ్చారనమాట. ఇంకా ఆయన టిఫిన్ చేసేసి పడుకున్నారు. అంటే నైట్ నిద్ర లేదు కదా. ఇంకా మా టిఫిన్ కూడా చేసిన తర్వాత సో బట్టలు అయితే ఉన్నాయి. ఆ రోజు చాలా బట్టలు ఉన్నాయి. ఉతికేసరికి ఒక 2 అవర్స్ అయితే పట్టింది. అన్ని బట్టలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ముందు రోజు వాష్ చేయలేదు. సో దానివల్ల కొంచెం ఎక్కువ అయిపోయినాయి. ఆ బట్టలు ఉతికిన తర్వాత వంటని స్టార్ట్ చేశాను. ఇంక ఇదిగోండి పూరీలు చూసారు కదా, సో చాలా బాగా వచ్చినాయి. ఇంక ఇక్కడ పేపర్ మీద అయితే వేసేసాను. అండ్ కర్రీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఆలు అండ్ శనగపిండితో ప్రిపేర్ చేసిన కర్రీ. అండ్ టిఫిన్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేసి ఇంకా దేవుడి దగ్గర ఇవి ఉంటాయి కదా, దేవుడి దగ్గర సంబంధించినవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంక ఇలాగా స్టెప్స్ మీద అయితే పెట్టేశాను. ఎండకి కొంచెం ఆరుతాయి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేశాను. ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. వంట అంతా కంప్లీట్ చేసిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను. ఇదిగోండి ఆ రోజు అయితే పప్పు టమాటా ప్రిపేర్ చేశాను. ఇంక అందులోకి వడియాలు అయితే వేయించాను అనమాట. ఇక్కడ హనుమత చూపిస్తుంది. తర్వాత వైట్ రైస్ అండ్ అలాగే పప్పు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఆ రోజు మండే కదా, అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు. సింపుల్గా ఇలా పప్పు టమాటా అండ్ అలాగే వడియాలు ఇంకా పచ్చడి ఉంది కదా, పెరుగు, ఇంకా వీటితో ఇలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత బయటకు వెళ్దాం కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే తినేసాము. ఈలోపు మళ్ళీ అంగన్వాడీ నుంచి మేడం అయితే గుడ్లు పాలు తీసుకోవడానికి రమ్మన్నారని చెప్పేసి ఫస్ట్ ఆయనకి తమ్ముడికి రైస్ పెట్టేసి అదే హన్వితకు కూడా పెట్టేసి ముగ్గురికి, సో వాళ్ళు తిన్న తర్వాత వెళ్దాం కదా అని చెప్పి ఇంకా రెడీ అయ్యాను. ఇంక ఈలోపు తర్వాత ఎప్పుడైనా వెళ్దామని చెప్పేసి ఇంకా ఆగిపోయామన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకుని ఆ తర్వాత బయటకైతే వచ్చాము. ఆ రోజైతే చాలా ప్లేసులు చూసామన్నమాట రాజమండ్రిలోని. ఇంక ఇక్కడ ఆయన సిమ్ ఏదో తీసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఆ తర్వాత అయితే మెయిన్ రోడ్డుకి వెళ్ళి రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ ఉంటుంది కదా, తాగుదామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ఇదిగోండి ఇక్కడ కూర్చొని రోజ్ మిల్క్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అవి తెచ్చుకుని ఇక్కడ కూర్చొని తాగుతున్నాము. మేమైతే సేమియా తీసుకున్నాం, తమ్ముడైతే రోజ్ మిల్క్ తీసుకున్నాడు. సో ఇక్కడ 3 రకాలు ఉంటాయి అన్నమాట. కోవా ఒకటి, సేమియా ఒకటి, రోజ్ మిల్క్ ఒకటి. సో మేమైతే సేమియా అండ్ రోజ్ మిల్క్ తీసుకున్నాము. ఇంతకుముందు అయితే వేరే చోట తాగేవాళ్ళము, ఇది కూడా వాళ్ళ బ్రాంచ్ అంట. సో వాళ్ళకి సంబంధించింది, అందుకని చెప్పేసి ఇక్కడైతే ఖాళీగా ఉందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. చూసారు కదా బయట అయితే ఈ విధంగా ఉంటుంది. మెయిన్ రోడ్లో మనకి రాజమండ్రి రోజ్ మిల్క్ అని చెప్పేసి ఈ యొక్క 74 ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నారనమాట దీన్ని. ఇంకా అక్కడ రోజ్ మిల్క్ తాగిన తర్వాత అక్కడ నుంచి మేము గోదావరి గట్టుకు అయితే వచ్చేసాము. అక్కడ బ్రిడ్జ్లు అవన్నీ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, రాజమండ్రి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇంక ఇక్కడ ఇలా రాజమండ్రి అని ఉంటుంది కదా, సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత గోదావరి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు అక్కడ, ఏదో పుష్కరాలు అన్నట్టుగా చాలామంది ఇంకా గోదావరిలో స్నానం అయితే చేస్తున్నారు. అందులోకి వేడిగా ఉంది కదా,
సో అందుకు కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ గోదావరి దగ్గర అందరూ కూర్చున్నారు. చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు. ఇంకా మేము కూడా కాసేపు అక్కడ ఉండి ఆ తర్వాత ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం ఒకటి ఉంది కదా, సో అక్కడికి కూడా వెళ్ళాము. సో దానికి సంబంధించి సపరేట్ వీడియో చేద్దాం కదా అని చెప్పేసి ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఇంక ఇస్కాన్ టెంపుల్ అంటారా, సో అందులో వీడియో అనేది ఎలా ఉండదు కదా, అందుకని చెప్పేసి బయట వీడియో షూట్ చేశాను. అందుకని ఆ వీడియోని ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. ఇంకా చెప్పులది బయట పెట్టేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఇంకా పైకి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ వీడియోలో అది ఏమి తీయడానికి ఉండదు కదా, సో అందుకని నేనైతే వీడియో ఏమి షూట్ చేయలేదు. బయట అయితే తీసుకోవచ్చు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. సో లోపలికి వెళ్ళిన వెంటనే మనం ఫోన్ తీస్తే మాత్రం తీసేసుకుంటారు. ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది చాలా చోట్ల ఉంటుంది. ఇంకా బెంగళూరు ఇలా వేరే వేరే ప్లేసుల్లో కూడా ఉంటుంది. అండ్ అలాగే రాజమండ్రిలో కూడా ఉందన్నమాట. సో ఇది నేను ఒక 5 టైమ్స్ ఎన్నిసార్లు వచ్చి ఉంటాను ఇక్కడికైతేనే. సో కింద మ్యూజియం అయితే ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు అయితే మ్యూజియం కూడా చూడండి. సో మ్యూజియంకి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి అయితే టికెట్ అనేది ఏమీ ఉండదు. లోపల అయితే చాలా బాగుంటుంది టెంపుల్. సో ఇంక మనం చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటారు రాధాకృష్ణులు అయితేనే. ఇంకా అందులోకి టెంపుల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ కలర్ చూసారు కదా, ఫొటోస్ అవి కూడా చాలా బాగా వస్తాయి. అండ్ ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు దారిలో అయితే అంటే ఇక్కడే సో కిందకి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సో గార్డెన్లా ఉందన్నమాట టెంపుల్లోని. అక్కడ నందివర్ధనం అంటారు కదా, చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క మొక్కని ఎన్ని పువ్వులు ఉన్నాయంటే చాలా బాగా స్మెల్ వస్తుంది మొత్తం టెంపుల్ అంతా కూడా. సో అది 1-2 ఉంటేనే చాలా బాగుంటుంది. అలాంటిది ఒక 20 చెట్ల వరకు ఉన్నాయన్నమాట. చూసారు కదా ఎంత పెద్ద చెట్టు ఉందో. అవేంటి తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఆ పువ్వులే చాలా బాగుంటాయి స్మెల్ అయితేనే. అలాంటివి ఒక దగ్గర ఒక 20 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అన్నిటికన్నా ఇదైతే చాలా పెద్ద చెట్టు, చాలా పువ్వులు కూడా ఉన్నాయి. అండ్ అలాగే మల్లి, కనకాంబరం, గులాబీ, మందారం ఇలా చాలా రకాల మొక్కలు అయితే పెంచారనమాట ఇందులోని. సో ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారా లేదా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.